హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చానండి. ఎంబెడెడ్ సిస్టమ్ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తీసుకొచ్చాను. సో చాలామంది అయితే ఎంబెడెడ్ సిస్టమ్కి కెరీర్ గ్రోత్ ఉందా లేదా, ఫ్యూచర్ స్కోప్ ఉందా లేదా, ఓకే, సో దీని యొక్క యావరేజ్ శాలరీ ఎలా ఉంటుంది, ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎంబెడెడ్ సిస్టమ్ అవుతారు, ఈ ఎంబెడెడ్ సిస్టమ్తో ఏమేమి డెవలప్ చేయొచ్చు, either సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఆర్ హార్డ్వేర్ సైడ్ కానీ. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ జాబ్ అనేది ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా లేదా అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే ఎప్పుడైతే నేను న్యూ వీడియోని అప్లోడ్ చేస్తానో ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ ఫామ్లో అయితే మీకు రిసీవ్ అవుతుంది. సో మన లేటెస్ట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఓకే, సో మెయిన్ టాపిక్లోకి వస్తే, సో ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, ఈ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్గా అవ్వాలంటే ఏ స్కిల్స్ మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఈ ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, అసలు ఈ ఎంబెడెడ్ సిస్టమ్తో ఏం చేస్తారు, ఎలాంటి వర్క్ చేస్తారు. ఓకే, చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళందరి డౌట్ క్లియర్ చేయడానికి మనం ఈ టాపిక్ అయితే తీసుకొచ్చాము. సో వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అసలు ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ డివైస్ ఆర్ సాఫ్ట్వేర్, అదొక పర్ఫామ్ని, ఒక టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. సో ఇట్ మైట్ బి సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ యూజ్ చేసి మీ సాఫ్ట్వేర్ కానీ ఆర్ హార్డ్వేర్ కానీ సో రిమోట్గా కంట్రోల్ చేయడానికి అండ్ యాక్సెస్ చేసుకోవడానికి ఈ ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో మీకైతే ఒక ఐడియా మాత్రం వచ్చింది అనుకుంటున్నాను, వాట్ ఈజ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది. ఓకే, మరి ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్గా అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి కమాండింగ్ ఉండాలి. ఇది మెయిన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకోవద్దు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ద ప్రైమరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఎంబెడెడ్ డెవలపర్స్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్స్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు మీకు ఎంబెడెడ్ లైనెక్స్ కమాండ్స్ కూడా బాగా నాలెడ్జ్ అయితే ఉండాలి. సో దట్ మీన్స్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మంచి కమాండింగ్, మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, అండ్ థర్డ్ స్కిల్స్ ఏంటంటే, అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే కంట్రోలింగ్ ప్రోగ్రామింగ్. కంట్రోలర్ ప్రోగ్రామింగ్ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. సో యూ మస్ట్ బి మాస్టర్ ఇన్ కంట్రోలర్ ప్రోగ్రామింగ్, ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్తో పాటు మీకు డివైస్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ కూడా ఐడియా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ ఈస్ నథింగ్ బట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఫర్ ARM ప్రాసెసర్. ఈ స్కిల్స్ కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఒక మెయిన్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి, అది చిప్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అయితే కన్ఫామ్గా ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్కి తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ ఉన్న బిగ్ క్వరీ ఏంటంటే, ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ని ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటాయి అనేది చాలామందికి డౌట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్వాల్కామ్, AMD, ఇంటెల్, రోబోట్ బాస్. నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ప్రజెంట్ కానీ ఫ్యూచర్స్లో కానీ, సో ప్రజెంట్ కూడా చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆటోమేటివ్ అంటే మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, వితౌట్ డ్రైవర్ ఆల్సో కార్ అనేవి డ్రైవ్ చేయవచ్చు, అటానమస్ డ్రైవింగ్ అంటారు. వాటితో పాటు మనం రీసెంట్గా వినే ఉంటాము సమ్ ఎలక్ట్రానిక్స్ కార్స్ అని, లైక్ ఎలక్ట్రానిక్ స్కూటర్స్ అని, ఎలక్ట్రానిక్ బైక్స్ అని ఇలాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్ రిలేటెడ్ వర్క్ ప్రాసెస్. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ ఫీచర్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఎంబెడెడ్ డివైస్తో ఇంటిగ్రేట్ చేస్తారు ఫ్యూచర్లో. అండ్ వన్ మోర్ మెయిన్ ఫీచర్ ఏంటంటే హెల్త్ కేర్ డొమైన్లో కూడా ఎక్కువగా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు ప్లస్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాన్సర్ థెరపీ మిషన్ ఒకటి, అండ్ స్కానర్స్ ఎట్సెట్రా చాలా అయితే మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాము హెల్త్ కేర్ సిస్టంలో కూడా. ఇవి ఇంకా ఫ్యూచర్లో ఎక్కువగా ఇంకా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అందువల్ల ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్స్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్ రిలేటెడ్ ఇంజనీర్స్ని మనం తక్కువ అంచనా వేయడం లేదు. సో వాటికి మంచి కెరీర్ గ్రోత్ అయితే ఉంది, ఫ్యూచర్లో ఇంకా బెటర్ కెరీర్ గ్రోత్ అయితే ఉంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో IT ఇండస్ట్రీలో, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో, ఆటోమేటివ్లో, ఓకే, రిటైల్లో, ఓకే, హెల్త్ కేర్ డొమైన్స్లో, ఓకే, అండ్ బిజినెసెస్లో, అన్ని డొమైన్స్లో మనం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఇంటిగ్రేట్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్లో కూడా
చేస్తూనే ఉంటారు. ఎంబెడెడ్ సిస్టమ్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఎప్పటికీ అవి డై అవ్వవు. వీటితో పాటు ఇంకా చాలా అడ్వాంటేజ్ అండ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ రోబోటిక్స్. సో ప్రజెంట్ అయితే సమ్ ఇండస్ట్రీ రోబోటిక్స్ తయారు చేస్తున్నారు అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ యూటిలైజ్ చేసుకోబోతున్నారు. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు సోషల్ నెట్వర్క్లో కానీ ఎక్కడైనా సమ్ రోబోట్స్ హోటల్స్లో వర్క్ చేయటం అండ్ హోమ్లో వర్క్ చేయటం. ఓకే, సో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ ప్రాసెస్ని డెవలప్ చేయడానికి కూడా ఎంబెడెడ్ సిస్టమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ కూడా ఉందండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా. అది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, సో బస్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీటిలో కూడా ఎంబెడెడ్ సిస్టమ్ రిలేటెడ్ వర్క్ అయితే చాలా జరుగుతుంది. అండ్ వన్ మోర్ బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అంటారు, లైక్ వాషింగ్ మిషన్స్ కానీ, టీవీ కానీ, స్మార్ట్ టీవీస్, ఓకే, వాషింగ్ మిషన్స్, ఏసీ, రిఫ్రిజిరేటర్, ఇవన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్ రిలేటెడ్ డివైస్ ప్రాసెస్ యూజ్ చేస్తున్నారు. వీటంతా కూడా ఆటోమేటివ్ జరిగిపోతుంది. మన హ్యూమన్స్కి అయితే తక్కువ వర్క్ ఉంటుంది. మీరు ఒక ప్లేస్లో కూర్చొని మీ హోమ్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ డివైస్ని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు అండ్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇన్ని ఫీచర్స్ మీకు కనిపిస్తున్నాయి, మరి ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్ అవ్వడానికి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? అసలు యావరేజ్ శాలరీ ఎలా ఉంటుంది, శాలరీ వైజ్గా ఏమైనా గ్రోత్ ఉంటుందా లేదని చాలామంది డౌట్. సో యాజ్ ఏ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్ మేబీ మీకు ఇనిషియల్గా కొంచెం తక్కువ శాలరీ రావచ్చు కంపేర్ టు ఐటీ డిపార్ట్మెంట్, కంపేర్ టు ఐటీ ఎంప్లాయీస్. సో బట్ ఆఫ్టర్ 4 to 5 years మీకు లక్షల్లో ప్యాకేజ్ వస్తుందండి. బట్ మీరేంటంటే కన్సిస్టెంట్గా మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ రెలవెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం కన్ఫామ్గా మీకు లక్షల్లో ప్యాకేజ్ వస్తాయి. మీకు ఓవర్సీస్ ఆపర్చునిటీస్ కూడా, రిమోట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్కి. సో జాబ్ ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఇవి ఎప్పటికీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయండి. ప్రజెంట్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఉంటాయి. ఓకే, మీరు జాబ్ ఓపెనింగ్స్ గురించి మాత్రం ఏం వర్రీ అవ్వద్దు. మీకు ఎప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్కి సంబంధించి జాబ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఓన్లీ వన్ థింగ్, మీ దగ్గర మంచి స్కిల్స్ ఉంటే మీకు మంచి ప్యాకేజ్తో యాజ్ ఏ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్గా మీరు సర్వైవ్ అవ్వచ్చు. అది మీరు సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారా, ఆర్ చిప్ లెవెల్ డెవలప్ చేస్తారా, ఆర్ హార్డ్వేర్ లెవెల్ డెవలప్ చేస్తారా, అది అప్ టు యూ. అది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఐ కెన్ సే ఫ్యూ ఫైనల్ వర్డ్స్. యాజ్ ఏ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్ దేర్ ఈజ్ ఏ హ్యూజ్ జాబ్ ఓపెనింగ్స్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఈజ్ దేర్. ఓకే, సో దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో ఎప్పటికైనా ఎవరైనా ఇంకా డౌట్ ఉంటే ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్గా నాకు జాబ్ వచ్చింది, నేను దాన్ని కంటిన్యూ చేయొచ్చా లేదా, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళు మీరు హ్యాపీగా మీ వర్క్ని, మీ జాబ్ని కంటిన్యూ చేయండి. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి. మీకు మంచి ప్యాకేజెస్, మంచి సెక్యూరిటీ జాబ్ అయితే ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.